చైనా వాళ్ళ పావురం ఇప్పుడు విడిచిపెట్టేయబడింది. దానికి సంబంధించి చాలా రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. గూఢచర్య పావురానికి సంబంధించి తాజాగా చైనా గూఢచర్య అనుమానంతో బందీగా ఉన్న పావురానికి ఎట్టకేలకు విముక్తి లభించింది. దాదాపు 8 నెలల పాటు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి ఆ కపోతాన్ని అధికారులు విడిచిపెట్టారు. ఆ పావురం తైవాన్కి చెందిందని దర్యాప్తులో తేలినట్టు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర చెంబూరులోని పిర్పావు జట్టిలో గత ఏడాది మేలో ఓ పావురం అనుమానాస్పదంగా కనిపించింది. 2 లెక్కలకు కాపర్ అల్యూమినియం పరికరాలు అమర్చి ఉన్నట్టు గుర్తించారు. దీంతో పాటు ఆ పక్షి రెక్కలపై చైనా మాదిరి భాషలో రాసి ఉండడంతో స్థానిక ఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గూఢచర్యం అనుమానిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చివరికి అట్లాంటిది ఏమీ లేదని తేలడంతో అభియోగాలను తొలగించారు. అయితే అది తైవాన్లో నిర్వహించే పోటీల్లో పాల్గొనే పావురం అని నిర్ధారణకు వచ్చారు. దీంతో పాటు ఆ పక్షి దీంతో ఏదో పోటీ సందర్భంగా దేశం దాటి వచ్చిన ఆ కపోతం భారత్కు వచ్చినట్టు కనుగొన్నారు. ప్రస్తుతం దీని మీద దర్యాప్తు జరిపినటువంటి క్రమంలో 8 నెలల నుంచి ముంబై శివార్లోని పరేల్ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఆ పౌరాన్ని ఉంచారు. తాజాగా దీనికి స్వేచ్ఛ కల్పించాలని ఆ సంరక్షణ కేంద్రం అధికారులు పోలీసులను అడిగితే వాళ్ళు కూడా ఓకే అన్నారు. దాంతో ఇవాళ దాన్ని వదిలిపెట్టేశారు.